ఇక్కడ మీకు రెఫరెన్స్ కోసమని కొన్ని నట్స్ అండ్ సీడ్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలలో సోడియం పొటాషియం ఏ రేషియోలో ఉంటుందో డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మనకు న్యాచురల్గా వచ్చే ఏ ఫుడ్ ఐటెంలో కూడా ఎక్కువ సోడియం మరియు తక్కువ పొటాషియం అనేది అసలే పాసిబుల్ కాదు. కావాలంటే మీరు కూడా చెక్ చేసి చూడండి. ఇలా నేచర్ నిర్దేశించిన మాదిరిగానే శరీరంలోని ప్రతి కణానికి కూడా కణం లోపల ఎక్కువ పొటాషియం, కణం వెలుపల తక్కువ సోడియం అనేది చాలా అవసరం. మన రెగ్యులర్ డైట్లో శరీర కణాలకు కావాల్సిన పరిమాణంలో పొటాషియం అందకపోతే అది క్రమంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైనప్పుడు అది కణం వెలుపల అవసరాలకు మించి ఎక్కువ పరిమాణంలో సోడియంని నిలిపేస్తుంది. సోడియం యొక్క గుణం తనతో పాటుగా ఎక్కువగా వాటర్ని నిలిపేయడం. ఇలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువై కణం వెలుపల ఎక్కువ సోడియం నిలిచిపోయినప్పుడు, సోడియం తనతో పాటుగా ఎక్కువ వాటర్ని రక్తంలో నిలిపేసినప్పుడు గుండెకి శరీరం మొత్తానికి రక్తం పుష్ చేయడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ క్రమంగా అది హయ్యర్ బ్లడ్ ప్రెషర్కి దారితీస్తుంది. కాబట్టి హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు న్యాచురల్గా తగ్గించుకోవడానికి ఎక్కువ పొటాషియం ఉన్న ఆర్గానిక్ వెజిటేబుల్స్ని కుక్ చేయకుండా సలాడ్స్ రూపంలో వాడుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది మరియు హై బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుంది. సెలరీ, దీనిలో ఉండే స్పెషల్ కాంపౌండ్ 3N-బ్యూటైల్ థలైడ్స్ రక్తనాళాలని మరియు మజిల్స్ని రిలాక్స్ చేస్తూ బ్లడ్ ప్రెషర్ని తక్కువ చేయడంలో చాలా మంచి హెల్ప్ చేస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు సెలరీ రెగ్యులర్గా వాడుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సెలరీ యూస్ చేస్తూ చేసిన ఈ రెసిపీ చూడండి. కారం పొడి, ధనియా పౌడర్, సీ సాల్ట్, పెప్పర్ పౌడర్ ఒక బౌల్లో వేసి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఆనియన్స్ వేసుకొని 3 ఎగ్స్ బీట్ చేసి వేసుకొని కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపి బాణలిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి మిశ్రమాన్ని అందులో వేసుకొని సన్నని సెగ మీద 2 వైపులా కాల్చి పక్కన పెట్టుకొని సలాడ్ కోసం క్యారెట్ తురుము, టొమాటో ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, జుకినీ తురుము, నిమ్మరసం, కొద్దిగా పెప్పర్ పౌడర్, వేయించిన డ్రై సీడ్ పౌడర్, ఆవు నెయ్యి, సెలరీ కాడల్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అన్నింటినీ మంచిగా కలిపి సెలరీ ఆకులతో డ్రెస్సింగ్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ విత్ సలాడ్ టేస్ట్ చేయండి.